ఆమె అతనైందట. లింగ మార్పిడి చేయించుకున్న ఐఆర్ఎస్ అధికారి. అఖిల భారత సర్వీసుల చరిత్రలో మొదటిసారి ఒక మహిళా అధికారి పురుషునిగా లింగ మార్పిడి చేసుకొని తన పేరు మార్చుకున్నారట. ప్రస్తుతం హైదరాబాద్లో కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్లో సంయుక్త కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న ఎం అనసూయ పురుషునిగా లింగ మార్పిడి చేసుకున్నారట, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్. ఈ మేరకు అన్ని రికార్డుల్లో తన జెండర్ మార్చాలని, పేరును ఎం అనుకధిర్ సూర్యగా మార్చాలని కేంద్ర ఆర్థిక శాఖకు దరఖాస్తు చేసుకున్నారట ఆమె. దీనికి ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపైన అనసూయను అనుకధిర్ సూర్యగా పురుషునిగా పరిగణించాలని అందులో పేర్కొన్నది. చెన్నైకి చెందిన అనసూయ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఇంజనీరింగ్ చేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా 2013లో ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. చెన్నై ఆదాయ పన్ను విభాగంలో సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. 2018లో డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి పొందారు. 2023 నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అఖిల భారత స్థాయి అధికారి లింగ మార్పిడి చేయించుకొని పేరు మార్చుకోవడం చర్చనీయాంశమైంది. సో ఈయనే అనుకధిర్ సూర్య, ఇంతకుముందు అనసూయ.